దస్తావేజ్ రైటర్ల సమస్యలు పరిష్కరించాలని దస్తావేజ్ రైటర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజ్ రైటర్ల సమస్యలు పరిష్కరించాలని 2 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్టాంపు వద్దు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ ఓటీపీ విధానము వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. ఓటీపీ చెప్పడం వల్ల కొన్ని అమౌంట్ కూడా కట్ అయిపోతున్నాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ చేయాలంటే 5-6 ఓటీపీలు చెప్పాల్సింది వస్తుంది. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సింది ఏమంటే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న ఓటీపీ విధానము రద్దు చేయాలని అంటున్నాను. కొన్ని సంస్కరణలు సవరణ చేస్తే బాగుంటుంది. నిన్నటి నుంచి మేము సమ్మె ప్రారంభించినాము. ఈరోజు చివరి రోజు. ఇది మనం ఓన్లీ కర్నూలునే కాదు, మొత్తం స్టేట్ మొత్తం ఇది చేస్తున్నాం, సమ్మె చేస్తున్నాము. 2 రోజులు ఉండాలి. ఆధార్ కార్డుతో లింకప్ చాలా మందికి తెలియదు, అసలు లింకప్ చేసుకోవాలి, యాక్టివేషన్ చేసుకోవాలని. అలాంటి వాళ్ళు ఏమి తెలియక వచ్చి డైరెక్ట్ రిజిస్ట్రేషన్కి వచ్చి చాలా అవసరాలు పడుతున్నారు. ఇక్కడికి ఆ ఓటీపీ అప్డేట్ కావాలంటే మినిమం 14 డేస్ పడుతుంది మనకి. ఆ 14 డేస్ లేకపోతే చాలా మందికి మ్యారేజెస్ ఉంటాయి, పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆస్తులు అమ్ముకుంటారు. ఈ కాల సమయం చాలా వృధా అయిపోతుంది. ఆ ఓటీపీలు కూడా ఈ యొక్క సర్వర్లు పనిచేయక, ఓటీపీలు రాక, ఆ యొక్క ప్రాసెస్ని మళ్ళీ రైటర్లో కూడా ఫస్ట్ నుంచే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒకరు ఓటీపీ చెప్పకుండా కూడా కొన్నోళ్ళు కానీ అమ్మినోళ్ళు కానీ ఎవరు చెప్పకుండా కూడా మళ్ళీ ఆ యొక్క విధానాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే మనకు 1 అవర్ వేస్ట్ అవుతుంది అనమాట. అక్కడ ఇది చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఓటీపీ విధానం వల్ల. మేమైతేనేమి, దస్తావేజులు అయితేనేమి, ఆఫీస్ స్టాఫ్ అయితేనేమి, ప్రజలైతేనేమి, వచ్చిన కక్షిదారులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము మా యొక్క ప్రధాన డిమాండ్ అంటే ఈ యొక్క ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఆటోమోటేషన్ అని మున్సిపాలిటీలో ఇక్కడనే ఫీజు కట్టించుకొని ఆటోమోటేషన్ అని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చింది గవర్నమెంట్. దానివల్ల ఆటోమోటేషన్ మేము ఫీజు ఇక్కడ కట్టించినా కూడా ఆటోమోటేషన్ కావట్లేదు. దానివల్ల కక్షిదారులు వచ్చి రైతులని ఇక్కడ సబ్మిషన్ని కమాండ్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మీరైతే ఫీజు కట్టించుకున్నారు, మాకు కాలేదు, మీరే చేయాలని చెప్పి మా మీద పడుతున్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేశారు కదా, మీరే ఫీజు కట్టించారని. దానివల్ల కూడా మేము రైతులను చాలా సఫర్ అవుతున్నాము. అదేవిధంగా అడంగల ఆరువాల్ ముటేషన్ కూడా అదే విధంగా ఉంది. కొన్ని డాక్యుమెంట్లు అవుతున్నాయి, కొన్ని డాక్యుమెంట్లు ఆటోమోటేషన్ కావట్లేదు. దానిలో కూడా చాలా సఫర్ అవుతున్నారు. మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ కాడికి పోవాల్సిందే, ఆటోమోటేషన్ మళ్ళీ మాన్యువల్గా చేయాల్సిందే. విధానం అనేది సరిగా లేదు. మేము దానికి గవర్నమెంట్ పెట్టిన పథకాలకు ఏ దానికైనా మేము వ్యతిరేకం కాదు. ఆ యొక్క విధానాన్ని సరి చేయాల్సిందే మేము మా యొక్క రైతుల తరఫున మేము కోరుచున్నాం సార్. అదే నా పేరు రామకృష్ణ, దస్తావేజ్ లాగే స్టాంపుల్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ చెప్పాను ఫస్ట్. ఈ స్టాంపింగ్ అనేది